నీకు అర్థం కావట్లేదమ్మా. విజయ్ అంటే నాకు ప్రాణం. తనతోనే జీవితాన్ని ఊహించుకున్నాను. ఇప్పుడెవరితోనో అంటే నా జీవితాన్ని ఊహించుకోలేనమ్మా. అతని గురించి మాట్లాడద్దు. ఇంకా విషయం పూర్తిగా మర్చిపో. నేను తెచ్చిన వాడితో పెళ్లికి సిద్ధంగా ఉండు. నువ్వన్నా చెప్పే దానికి అర్థమయ్యేటట్టు. అది కాదు నాన్న. నువ్వు నోర్మై. హలో సార్, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి సార్. పెళ్లి ఫిక్స్. నేను వచ్చేస్తున్నా. ఈ వయసు వరకు నిన్ను పెంచి నీ ఇష్టానికి స్వేచ్ఛనిస్తే నువ్వు చేసేది ఇదా? మీరిచ్చిన స్వేచ్ఛని మీరే పంజరంలో పెడుతున్నారు. అది మీకు అర్థమవుతుందా? స్వేచ్ఛ ఇచ్చాను కదా అని ఎవరితో పడితే వాడితో తిరిగితే ఊరుకుంటాననుకోవద్దు. మనకంటూ సమాజంలో గౌరవం ఉంది. ఆ విషయం గుర్తుందా నీకు? ఎవరి గురించో అంతలా ఆలోచిస్తున్నావు? కూతురు గురించి ఆ మాత్రం ఆలోచించలేవా? ఈ రోజు